నిన్న అనగా ఏప్రిల్ 22వ తారీఖు సాయంత్రం సుమారు 6 గంటల 15 నిమిషాలకి టైంలో జిన్నారం గ్రామానికి సంబంధించిన శివారులో మదర్సా నుంచి సుమారు 12 మంది విద్యార్థులు, మదర్సా విద్యార్థులు అక్కడ సమీపంలో ఉన్న శివాలయం గుట్ట మీద కన్స్ట్రక్షన్ చేస్తున్న టెంపుల్ దగ్గరికి, గుట్ట దగ్గరికి వెళ్ళడం జరిగింది. దాంట్లో ఒక 5గురు రోడ్డు మీద ఉన్నారు. ఒక 7గురు ఆ సమీపంలో ఉన్న చిన్న గుట్ట దగ్గరికి వెళ్ళి గుట్ట పైకి ఎక్కడం జరిగింది. సో అటు నుంచి వస్తున్న వ్యక్తి, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అక్కడ ఉన్న రోడ్డు మీద ఉన్న వాళ్ళని ప్రశ్నించగా, ఈ ప్రశ్నించడం చూసి ఆ గుట్ట మీద ఉన్న 7గురిలో ఒక అతను ముందు వచ్చేసాడు. తర్వాత 6గురు సబ్సిక్వెంట్గా రావడం జరిగింది. వాళ్ళు ఆదరాబదరగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడ వచ్చిన వ్యక్తి వీళ్ళు పరిగెత్తడం ఏంటి, ఇక్కడ రావడం ఏంటి అని దాంతో అక్కడికి వెళ్ళి చెక్ చేయగా అక్కడ గుట్టపై పెట్టిన ఒక లార్డ్ శివ ఒక విగ్రహం, క్లేతో రాగిడి మట్టితో చేసిన ఒక హోలోలో ఉంది. చాలా హోలోలోన చాలా పల్స్గా ఒక 1 సెంటీమీటర్ మందంలో ఉన్న ఆ విగ్రహం కింద పడిపోయి ధ్వంసం అయ్యి ముక్కలు ముక్కలు అయ్యి ఉంది. ఆ తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత అతను వేరే వాళ్ళకి చెప్పడం, ఈ కొంతమంది సడన్గా మదర్సా నుంచి కొంతమంది వచ్చి అటు వెళ్ళి గుట్టపై ఉన్న లార్డ్ శివ విగ్రహాన్ని ధ్వంసం చేశారు అని ఫస్ట్ మేమే చూసామని కొంతమంది, లేదు వాళ్ళు ఒక 2 వ్యక్తులు ప్రశ్నించగా వాళ్ళు ఒప్పుకున్నారని, వాళ్ళిద్దరిని కూడా ఐడెంటిఫై చేశామని చెప్పడం, అది ఊరికినే ఆ యొక్క సమాచారం వెళ్ళి ఒక 50 మంది 60 మంది దాకా అక్కడ జమకూడి మదర్సా వైపు అక్కడ ఉన్న దర్గా సమీపంకి వెళ్ళేదడికి పోలీసుల సమాచారంతో అక్కడ చేరుకుంది. ఏం జరిగిందనే చేస్తే ఇట్లా లార్డ్ శివ విగ్రహాన్ని మదర్సాలో చదువుకుంటున్న విద్యార్థులు ధ్వంసం చేశారు, వాళ్ళే ఒప్పుకున్నారు 2 వ్యక్తులు అని చెప్పడం. ఏ విధంగా ఒప్పుకున్నారని, వాళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని ఒక రకంగా, అంటే మైనర్స్ వాళ్ళిద్దరిని ఐడెంటిఫై చేసి పక్క తీసుకెళ్ళడం జరిగింది పోలీసులు. ఇది సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఇనిషియల్గా కొంతమంది అక్కడున్న సిఐ గారు, అక్కడున్న పోలీసులు వీళ్ళందరూ మాట విన్నా ఇమీడియట్గా డిఎస్పీ గారు కూడా, పటాన్చేరు డిఎస్పీ గారు రావడం జరిగింది, రవీంద్ర రెడ్డి. ఆ తర్వాత ఒకళ్ళొక్కలుగా 7 to 8 ఆ ప్రాంతంలో చాలా ఎక్కువ మంది, ఒక 200 మంది 250 మంది చాలా అన్రూలీగా ఆ మదర్సాలోకి ఎంటర్ అయ్యి, పోలీసులు ఎంత చెప్పినా, ఎంత ఫిజికల్గా వాళ్ళని నిలువరించినా కూడా దాంట్లో కొంతమంది చాలా ఉద్రేకంగా, చాలా స్పీడ్గా వాళ్ళని పోలీసులు కూడా పుష్ చేసుకుని వాళ్ళ లోనికి వెళ్ళటం, అక్కడ ఉన్న కొంత సామాగ్రి డ్యామేజ్ చేయడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా అక్కడ గుడికి సమీపంలో ఉన్న దర్గా దగ్గరికి కూడా వెళ్ళి కొద్దిగా అక్కడ కూడా సమాచారం అక్కడ మిగతా వాళ్ళకి అందజేసి, ఇట్లా పిల్లలు లార్డ్ శివ విగ్రహాన్ని కిందకి తోసి పగలగొట్టేశారు, ధ్వంసం చేశారని దాని మీద అందరూ ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఆ దర్గా మీద దగ్గర ఉన్న కొద్దిగా అక్కడ కూడా కొంత దాన్ని ఫర్నిచర్ని డ్యామేజ్ చేయడం జరిగింది. తర్వాత పోలీసులు, ఎస్పీ సంగారెడ్డి గారు ఇమీడియట్ సమాచారం అందుకుని మిగతా ఫోర్స్ని రీఇన్ఫోర్స్మెంట్లు చేసి వాళ్ళందరినీ కూడా, ఆ పిల్లలందరూ అక్కడ ఒకేసారి భయపడుతూ వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఎక్కువ మంది నార్త్ ఇండియన్ నుంచే ఉన్నారు, 70% యూపీ బీహార్ నుంచే ఉన్నారు. సో వాళ్ళందరినీ ఒక సేఫ్టీ ప్లేస్లో పెట్టి పోలీసులు వీళ్ళందరినీ కూడా బలవంతంగా బయటికి పంపించడం జరిగింది. అప్పుడు కానీ పరిస్థితి అదుపులోకి వచ్చింది.
సో ఎస్పీ గారు, ఐజీగా నాకు, డీజీ గారికి, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్కి, ఇంటెలిజెన్స్ ఆఫీసర్లందరికీ ఓ పక్కన తెలియజేస్తూ ఓ పక్కన ఫోర్స్ని తప్పించడం. సబ్సిక్వెంట్గా వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి గారు ఇమీడియట్ హుటాహుటిని రావడం జరిగింది. మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి గారు రమ్మని చెప్పడం జరిగింది. సో అప్పటికే వాళ్ళని పోలీసు కాస్త ఎక్కువ ఫోర్స్తో వాళ్ళని పంపించడం జరిగింది. సో చాలాసేపు వాళ్ళు వినలేదు. లార్డ్ శివ విగ్రహాన్ని ఈ పిల్లలు ఉద్దేశపూర్వకంగా కింద ధ్వంసం చేశారని చెప్పడం, దాని మీద మేము దర్యాప్తు చేసి మేము యాక్షన్ చేసుకుంటామని చెప్పడం. పోలీసులు ఇద్దరు ఎవరైతే మీరే ఐడెంటిఫై చేసి ఈ ఇద్దరు వ్యక్తులే అని చెప్పిన వాళ్ళని కూడా వాళ్ళ టీచర్ సమక్షంలో వాళ్ళని తీసుకుని వెళ్ళి దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా డీజీ గారు రాత్రి టెలికాన్ఫరెన్స్ పెట్టి అందరు ఐజీలు మొత్తం ఆఫీసర్లు, ఎందుకంటే ఒక మదర్సా దర్గాలో ఇంతమంది 250 మంది వెళ్ళి ఇట్లా కొంతమంది దాంట్లో అందరూ కొద్దిగా ఎమోషనల్గా కోపోద్రిక్తంగా ఉన్నా కూడా కొంతమంది కావాలని చాలా ఉద్రేకపరిచి ఈ డ్యామేజ్ చేయడం, తద్వారా ఇది ఎక్కడ ఘర్షణలకి దారితీస్తుందనే ఉద్దేశంతో డీజీ గారే తెలంగాణ డీజీ గారు డాక్టర్ జితేంద్ర గారు రంగంలో దిగి అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్, డీజీ ఇంటెలిజెన్స్ మొత్తం అందరూ కూడా ఆఫీసర్స్ అందరితో కూడా పెట్టి ఫర్దర్గా ఏమీ ఇబ్బంది లేకుండా ఎవరైతే ఫస్ట్ వ్యక్తి చూశాడో వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు గ్యారంటీగా అక్కడ విగ్రహం లేదు, కింద ముక్కలు పడి ఉంది కాబట్టి గ్యారంటీగా వీళ్ళు పరిగెత్తుకుని వెళ్తున్నారు కాబట్టి ఆ విధంగా భావించి ఉండొచ్చు. అయితే పోలీసులు ఎంక్వైరీ చేసే ముందు మేము చూసాము, వాళ్ళు పడేయడం చూశారని కొంతమంది చెప్పడం. ఎవరు చూశారంటే ఎవరో చూశారని చెప్పారు, కానీ అతను వ్యక్తి చెప్పలేదు. అదేవిధంగా ఇద్దరు వ్యక్తులు మేము పడేసాం, ధ్వంసం చేసామని ఒప్పుకున్నట్లు కూడా చెప్పడం జరిగింది, వీళ్ళిద్దరేనని. అది ఎవరు చెప్పారంటే అది కూడా సమాధానం లేదు. కానీ అప్పటికే 250 మంది మాబ్బు. ఈ లార్డ్ శివ అంటే ఆటోమేటిక్గా ఎమోషనల్గా కోపోద్రిక్తంగా కావాలని చేశారనే ఉద్దేశంతో ఈ మదర్సా దర్గాకి వెళ్ళి పాక్షికంగా ధ్వంసం చేయడం జరిగింది. చాలా దురదృష్టమైనది సంఘటన. దీని మీద కేసులు రిజిస్టర్ చేసి వాస్తవాలు తెలుసుకోకుండా, కూలంకషంగా తెలుసుకోకుండా ఏం జరిగిందో అనేది తెలుసుకోకుండా జస్ట్ ఎగ్జామ్షన్తో పోలీసులు చెప్తే మాకు ఇమీడియట్గా పోలీసులు చెప్తే ఇదే పని మేము ఇమీడియట్గా సీసీ కెమెరా తీసుకోవడం, అది వెరిఫై చేసి ఆ పిల్లలే చేశారనుకుంటే డెఫినెట్గా చట్ట ప్రకారం చర్యలు తీసుకునేవాళ్ళు. సో అది పోలీసులు చెప్పకుండా కొంతమంది కావాలని సోషల్ మీడియాలో రూమర్స్ క్రియేట్ చేసి ఒక లార్డ్ శివ విగ్రహాన్ని ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారని చెప్పడంతో చాలామంది డివోటీస్ కైండ్ ఆఫ్ పీపుల్ బాగా కోపోద్రిక్తులయ్యారు. ఎవరైతే మిస్చీఫ్ చేయాలనే ఉద్దేశంతో, కావాలనే ఉద్దేశంతో, ఏదో చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు తీసుకెళ్ళి దర్గా దగ్గరికి వాళ్ళు ఎంత పోలీసులు చెప్పినా నిలువరించినా చాలాసేపు గట్టిగా అరిచినా కావాలని పోలీసులు కూడా పుష్ చేసుకుని అప్పుడు పోలీసు రీఎన్ఫోర్స్మెంట్ రాలేదు. పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి నుంచి రావడానికి గంట పడుతుందన్నమాట. సో హాఫ్ అన్ అవర్లో ఈ గ్యాదర్ చేసేసి ఇట్లా ఈ విధంగా చేయడం జరిగింది. దీన్ని డీటెయిల్గా ఫస్ట్ వ్యక్తి నుంచి ఎవరైతే స్కూటర్ ఆపిన దగ్గర నుంచి అసలు ఇద్దరిని ఐడెంటిఫై చేశారు, ఇద్దరు పేర్లు ఎవరు చెప్పారు, మొత్తం మీద 10 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. మిగతా వారి పేర్లు అన్నీ తెలుసుకోవడం, డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన సమస్య. లార్డ్ శివ విగ్రహం కావాలని ధ్వంసం చేయడం అనేది తీవ్రమైన విషయం. అది కానీ వాస్తవాలు తెలుసుకోకుండా సంబంధిత పోలీసులు చెప్పకుండా రూమర్స్ క్రియేట్ చేయడం వల్ల అది రాత్రి 250 మంది కాబట్టి 300 మంది పోలీసులు చాలా చొరవతో, అంకిత భావంతో డీజీ స్థాయి అధికారుల నుంచి అందరూ కూడా మానిటర్ చేసి అక్కడ ఏమో ఉపద్రవం, ఏదో ఫర్నిచర్ని డ్యామేజ్ చేయడం తప్ప మిగతా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూశారు. ఏదైనా జరిగితే ఎంత తప్పిదం జరిగేది, అది ఎక్కడి వరకు దారి తీసేది, అది అందరూ అర్థం చేసుకోవాలని పోలీస్ శాఖ తరఫున నేను అప్పీల్ చేస్తున్నాను.
మనం ప్రొటెస్టులు చేసేటప్పుడు, ర్యాలీ చేసేటప్పుడు ఏదన్నా చిన్న చిన్న సంఘటనలు ఏదైనా ఉన్నా కూడా ఏం జరగకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అందుకని సాధ్యమైనంత వరకు మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, పబ్లిక్ సేఫ్టీ, పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసే ఏ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వము. ఎందుకంటే పబ్లిక్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. సో ఆ సమయంలో ఏ చిన్న చిన్న విషయాలని మ్యాగ్నిఫై చేసి దాన్ని లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగే విధంగా, తద్వారా పబ్లిక్ సేఫ్టీకి భంగం కలిగే విధంగా కొంతమంది ప్రవర్తించే వారిపై చాలా కఠిన చర్యలు తీసుకుంటాం. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. తెలంగాణ రాష్ట్రం పోలీసులు టెక్నాలజీ ద్వారా కానీ, సీసీ కెమెరాల ద్వారా కానీ వితిన్ నో టైం సీన్కి విజిట్ చేయడం, నిష్పక్షపాతంగా ఫ్యాక్ట్స్, లా ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందుకని అన్సాల్వ్డ్ కేసులు ఎక్కడా లేవు తెలంగాణ స్టేట్లో. అందుకని ఇటీవల ప్రథమ స్థానం కూడా రావడం జరిగింది. సో ఇటువంటి సమయంలో ఎవరో ఇద్దరు ముగ్గురు కావాలని రూమర్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో లా అండ్ ఆర్డర్ని విఘాతం కలిగించాలంటే మాత్రం ఉపేక్షించేది లేదు. ఏ గ్రూప్ అయినా సరే, ఎవరైనా సరే, ఏ మతం వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, మన రాజ్యాంగం ప్రకారం అందరూ భక్తి భావంతో, చాలా అంకిత భావంతో అందరూ కూడా పూజించుకోవచ్చు, అంతా చేసుకోవచ్చు. బట్ చిన్న చిన్న విషయాలని, వాస్తవాలు తెలుసుకోకుండా కొంతమంది మాటలు వినేసేసి ఏదన్నా చేసేసి ఏదైనా ఉపద్రవం వస్తే మన రాష్ట్రానికే చాలా చెడ్డ పేరు వస్తుంది, మన ప్రజలకే ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, అప్పీల్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదన్నా చిన్న చిన్న వాళ్ళు ఆకతాయిలు ఏదైనా చేసిన దాంట్లో కూడా ఏదైనా చేస్తే దాన్ని ఇమీడియట్గా పోలీసులు దృష్టికి తీసుకొస్తే అక్కడ ఉన్న టెక్నాలజీ, ఫోన్ నెంబర్లు కానీ, లొకేషన్ కానీ, టవర్ డంప్స్ కానీ అందరిని కూడా, ఒక సీసీ కెమెరా, అక్కడ సీసీ కెమెరా కాదు, ఎన్ రూట్లో వందల వేల సంఖ్యలో ఉంటాయి. ఎక్కడ చోట దొరుకుతాడు మిర్చీపు చేసినాడు. సో దాన్ని మేము ఇమీడియట్గా పట్టుకుని చట్ట ప్రకారం, ఫ్యాక్ట్స్ ప్రకారం, వాస్తవాలకు ఆధారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంతే తప్ప ఎవరు కూడా చట్టాన్ని తమ చేతుల్లో తీసుకుని వచ్చి మేము ఏది పడితే అది చేస్తామంటే మాత్రం విల్ టేక్ వెరీ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ అగెన్స్ట్. ఇప్పుడు ఇది జరిగింది కదా, ఇది జరిగింది అసలు ఎవరు దీన్ని క్రియేట్ చేశారు, కారకులు ఎవరు చేశారు? అందరూ కాదు. ఇప్పుడు చాలామంది మాప్ మెంటాలిటీ ఏంటంటే భక్తులు ఉంటారు చాలామంది, దాంట్లో ఎవరైతే దాన్ని మేము దర్యాప్తు కదా సీసీ కెమెరాలు చేస్తే వీడియోస్ పెట్రోలింగ్ ఇవన్నీ చేసాం. అదేవిధంగా బోత్ సైడ్స్ నుంచి కూడా పెద్దలు ఎవరు రాకుండా అక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ ఉన్న పరిస్థితిని ఇంకా ఎక్కువ అగ్రివేట్ చేయకోకుండా ఉండటానికి అందరిని ప్రివెంటివ్ కస్టడీ కూడా తీసుకోవడం జరిగింది. చాలామంది మేము పూర్తిగా దర్యాప్తు చేసి నిష్పక్షపాతంగా ఉన్న ఫ్యాక్ట్స్ ప్రకారం, లా ప్రకారం యాక్షన్ తీసుకుంటామని ఇరు వర్గాలకు తెలియజేయడం, అట్లాగే అక్కడున్న భయానక పరిస్థితుల్లో భయపడుతూ ఉన్న పిల్లలు కూడా సేఫ్టీగా వాళ్ళ ఎల్డర్స్తో కలిపి ఎస్పీ గారు, ఇక్కడున్న ఆఫీసర్లు అందరూ కూడా సురక్షితమైన ప్లేస్ పెట్టడం జరిగింది. సిచ్యువేషన్ కంప్లీట్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత 2 దర్యాప్తు బృందాలు, ఐటీ సంగారెడ్డి ఎస్పీ గారి ఆధ్వర్యంలో, సిసిఎస్ వాళ్ళ టాస్క్ ఫోర్సు, అక్కడున్న లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్తో అక్కడున్న సీసీ కెమెరాని వెరిఫై చేయడం స్టార్ట్ చేశారు. ఆ రోజు మదర్సా పిల్లలు వెళ్ళిన వాళ్ళని చూడటం, వాళ్ళు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు చూడటం, ఆ జూమ్ చేస్తే ఆ రోజు విగ్రహం కనిపించలేదు. అక్కడ విగ్రహం కనిపించకపోవడం ఏంటి, వాళ్ళు వెళ్ళే ముందే విగ్రహం కనపడలేదు ఆ గుట్ట మీద. కాబట్టి అంతకుముందు ఏమైనా ఉందా అని బ్యాక్కి వెళ్ళటం, 22 మొత్తం 21వ తారీఖు, 20వ తారీఖు, 19వ తారీఖు చేస్తే 19వ తారీఖు సాయంత్రం 5:24 సో విగ్రహం కనిపించింది, గుట్ట మీద విగ్రహం కనిపించింది, లార్డ్ శివ విగ్రహం. సో విగ్రహం తర్వాత ముందు ఒక 2 నిమిషాలు అయిన తర్వాత కనిపించలేదు. అంటే ఈ 2 నిమిషాలు ఏదో జరిగిందనే ఉద్దేశంతో మెటిక్యులస్గా ఆ యొక్క ఎస్పీ గారి ఆధ్వర్యంలో టీంలన్నీ వెరిఫై చేస్తే అక్కడ సమీపంలో ఒక కోతులు గుంపు, మంకీస్, ఒక 3-4 కోతులు రావడం, అక్కడ ఒక
కోస్తా గొట్టెక్కడం, ముందు లార్డ్ శివ విగ్రహాన్ని జస్ట్ టచ్ చేయడం, సో ఒకటి ఏదో కొద్దిగా ఘర్షణ చేయడమో లేకపోతే ఇంకో రకంగా చేసుకున్నాక దాంట్లో ఒక పెద్దగా ఉన్న కోతి లార్డ్ శివ విగ్రహాన్ని ఇట్లా లాగి కిందకి లాగేయటం, అది అంత పెద్ద గుట్ట అంత పెద్ద ఎత్తులోంచి కింద పడిపోవటం. అది క్లే మట్టితో చేసిన అంటే కుండ పెంకులు 1 సెంటీమీటర్ మందంలో పెలుసుగా ఉండే చేయడం వల్ల అది ముక్కలుగా ధ్వంసం అయిపోయింది. సో అది క్లియర్గా చూసిన తర్వాత ఈ యొక్క కోతులు అక్కడ దేవాలయం సమీపంలో జనరల్గా దేవాలయాల దగ్గర ఈ ప్రసాదాలు, ఈ ఫలాలు, ఎవరన్నా భక్తులు పెట్టేది వాటి కొబ్బరి చిప్పలు వీటి కోసం ఎక్కువగా రావడం మనం చూస్తూ ఉంటాం. సో ఆ విగ్రహం దగ్గర ఏమన్నా ప్రసాదం, కొబ్బరి చిప్పలు ఏమైనా ఉన్నాయనే ఉద్దేశంతో వెతకడం, అవి లేకపోవడం వల్ల మరి అది ఆ కోతి ఆ విగ్రహాన్ని కిందకి లాగేయడం, అది స్పష్టంగా సీసీ కెమెరాలో దానికి ఆపోజిట్లో ఉన్న రాఘవేంద్ర రెడ్డి గారు అని ఒక ఆయన పెట్టడం జరిగింది. ఆయన ఏదో కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. సో ఆ DVRని కూడా మా దగ్గరే ఉంది. సో అది ఇమీడియట్గా పోలీసులు సీజ్ చేసి దాన్ని కూలంకషంగా పెట్టి మీడియా ముందు మీకు దీన్ని ఉంచడం జరిగింది. సో ఓవరాల్గా 19వ తారీఖు సాయంత్రం 5:24 కోతులు గుంపు వచ్చి ఆ గుట్ట మీద ఎక్కి అవి ఆడుకుంటాం లేదా అటు ఇటు ఉరకటం, ఆ యొక్క నేపథ్యంలో ఒక కోతి అది డిటాచ్ అయితే అదే గట్టిగా రాయికి ఎంబెడింగ్ అయితే ఏం చేసే దానివల్ల ఏది కాదు. కొద్దిగా బరువైన విగ్రహం అయితే కనీసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇది కుండ హోలో ఉంది, లోనంతా ఖాళీ ప్రదేశం ఉంది, చాలా ఈజీగా వచ్చేసింది. సో ఈజీగా ఎప్పుడైతే డిటాచ్మెంట్ ఉన్నాయో దాన్ని కదపడం ఆ కోతులు చేస్తూ ఉంటాయి, ఏదో రకంగా ఈ పక్కకి ఆ పక్క లాగడం. సో ఆ విధంగా లాగడం వల్ల ఇది కోతులు చేసిన పనిగా నేను నిర్ధారించడం గొడవ జరిగినప్పుడు అందరూ కూడా వీడియో తీశారు. ఆ వీడియోలో సుస్పష్టంగా తెలుస్తుంది ఎవరెవరి పాత్ర ఏంటి, ఎవరు ఎట్లా బిహేవ్ చేశారు. కొంత డ్రంక్ అండ్ స్టేట్లో కూడా ఉన్నారు, వింటలేదు మాట, మేము యాక్షన్ తీసుకుంటామన్నా కూడా. సరే అదొక యాంగిల్, అది అసలు 2 యాంగిల్ అసలు క్రియేట్ చేసినాడు. మేము చూసామనేది ఒకరు, వాళ్ళు ఒప్పుకున్నారనేది వాస్తవం కాదు. సో సీసీ కెమెరా ఉంది కాబట్టి జరిగింది. ఒకవేళ సీసీ కెమెరా లేకపోతే అది ఉన్నా రాత్రి ఏదన్నా ఈ యొక్క దీంట్లోనే ఇంకో ఎక్కువ మంది వచ్చి ఆ చిన్నపిల్లల్ని ఎవరన్నా ఏదన్నా చేస్తే, పోలీసులు ప్రొటెక్షన్ చేయకపోతే ఏదన్నా జరిగితే అది ఆ పరిస్థితి మన చేయి దాటేది. కొద్దిగా అది వేరే చోటకి స్ప్రెడ్ అవ్వటం ఎన్ని కూడా చిన్న ఇన్సిడెంట్లే పెద్ద ఇన్సిడెంట్లుగా మారుతాయి. సో ఓవరాల్గా తెలంగాణ స్టేట్లో ఇన్ని పండుగలు ఒకసారి ప్యారలల్గా వస్తూ ఉంటాయి. బక్రీదు, రంజాన్, దసరా, వినాయక చవితి, హనుమాన్ జయంతి. సో వచ్చినప్పుడు కూడా పోలీసులు ఎంతో జాగ్రత్తగా రూట్స్, మ్యాప్స్, పెద్దలతో అందరూ ఎల్డర్స్తో, రిలీజియస్ హెడ్స్తో మీటింగ్లు పెట్టుకుని చాలా జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రికాషన్ మెజర్స్ తీసుకుని చేస్తారు. ఎక్కడ కూడా మత ఘర్షణలు కానీ ఎక్కడ ఘర్షణ వాతావరణం జరిగే అవకాశం ఇవ్వలేదు. సో రాత్రి ఆ యొక్క తీరు చూసి ఒక రకంగా పోలీసులకు కంగారు పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట. చిన్నపిల్లలు పక్కన వేరే స్టేట్ వాళ్ళు, నార్థర్న్ స్టేట్, యూపీ, బీహార్ చిన్నపిల్లలు వాళ్ళు. సో ఒకవేళ వాళ్ళే చూశారు, మేము చూసాం, వీడియో కూడా ఉంది, అది కూడా ఉందంటే, సీసీ కెమెరా ఉందంటే దాన్ని దర్యాప్తు చేసాం. ఒకవేళ నిజంగా అటువంటి చేసినా మనం చట్ట ప్రకారం తీసుకునేవాళ్ళం, చర్యలు తీసుకునేవాళ్ళం. అతను వాళ్ళే ఆ పని చేసి ఉండి ధ్వంసం చేస్తే డెఫినెట్గా అతనే కాదు, మైనర్స్గా హెడ్స్గా ఉన్న వాళ్ళు ఎందుకు అట్లా పిల్లల్ని వదిలేరు, వాళ్ళు డిసిప్లిన్గా ఉండాలి కదా దేవాలయాలు, అట్లని అవన్నీ కూడా మేము అన్నీ కూడా కూలంకషంగా చేసాం. బట్ వాస్తవాలు తెలుసుకోకుండా కొంతమంది కావాలని దాన్ని మ్యాగ్నిఫై చేసి ఇట్లా చేయడం అనేది చాలా తప్పది. ఇటువంటి సంఘటనల్ని పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితులు ఉపేక్షించదు. సో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాం. అందరిని కూడా ఎవరైతే దీనికి బాధ్యులు, ఎవరైనా కావాలని ఉద్దేశపూర్వకంగా చేసిన అందరూ కాదు, కొంతమంది కావాలని భక్తిభావంతో అందరూ వస్తారు ఏం జరిగిందని గుంపుగా. సో వాళ్ళని ఎవరైతే కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారో వాళ్ళపై మాత్రం చాలా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇటువంటి సంఘటనలు రిపీట్ కాకుండా అన్ని ప్రికాషనరీ మెజర్స్ చేసుకుంటే ఎక్కడైతే దేవాలయాలు, మస్జిదులు, దర్గాలు, చర్చిలు,
సున్నితమైన ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ కంపల్సరీగా సీసీ కెమెరాలు 100% ఉండేటట్లు కమ్యూనిటీ ద్వారా మేము వాటిని ఎన్ష్యూర్ చేసుకోవడం జరుగుతుంది రౌండ్ ది క్లాక్ విత్ 1 month బ్యాకప్. సో ఓవరాల్గా సంగారెడ్డి పోలీసులు, వికారాబాద్ ఎస్పీ గారు రాత్రంతా ఇక్కడే ఉండి చెక్ పోస్టులు పెట్టి ఈ యొక్క ఇష్యూని పెద్దలు ఎవరైతే ఇరుపక్షాల పెద్దల అందరితో మాట్లాడి దాన్ని లోకలైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కేసుల్లో 2 టీంలు పనిచేస్తున్నాయి, దర్యాప్తు చేసి వీళ్ళపై ఎవరైతే ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.